హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ సూప్. దానికోసం అయితే కొన్ని బెండకాయలు, అలాగే ఒక కాకరకాయలు, సొరకాయ, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, అలాగే ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మన ఇంట్లో వెజిటేబుల్స్ కొన్ని ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇదైతే నాకు మా అమ్మమ్మ నేర్పించిన వంట, అందుకే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి చింతపులుసు వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత మీ పులుపుకు తగ్గినట్టు కొంచెం వాటర్ వేసుకోవాలి. నాకైతే కొంచెం ఎక్కువ పులుపు అనిపించిందండి, అందుకే కొన్ని వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి అలాగే కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీరాకు, ఇందులో కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ సూప్ను మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అయితే రెడీ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.